దాటి గట్టి ప్రభుని ఎదురు చూడండి. నడుమున దాటి గట్టి ప్రభుని ఎదురు చూడండి. సోదరులారాలెండి, రాకడకు చూడండి. దివిటీలో నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీలో నూనెతో నింపి సిద్ధపడండి. సర్వత్రా యుద్ధాలు, భూకంపములను, ఘోర వ్యాధులు. సర్వత్రా యుద్ధాలు, భూకంపములు, ఘోర వ్యాధులు ఘోరముగా ప్రబలేను, ఘోరముగా ప్రబలేను. యేసుని రాకడ సమీపము ఆయెను సోదరా. యేసుని రాకడ సమీపము ఆయెను సోదరా.
పాట సంఖ్య 311 పాడుకుంటాం. పాట సంఖ్య 311. ఇదిగో నేను వచ్చున్నాను. ఎవని క్రియల్లా ఫలితము వాని క్రియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. మేఘారూఢుడనైనికముగా తిరిగి వచ్చుచున్నాను. మేఘారూఢుడనైనికముగా తిరిగి వచ్చుచున్నాను. ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులై. ప్రతి నేత్రము వీక్షించును పరిశుద్ధులై. ఎవని క్రియల్లా ఫలితము వాని క్రియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. ఎవని క్రియల్లా ఫలితము వాని క్రియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభువే సర్వము నూతన పరచుచున్నాడు. సర్వము నూతన పరచుచున్నాడు.
పాట సంఖ్య 317. పాట సంఖ్య 317. ఇంకొక పుస్తకాల్లో 314. సియోను రాజు వచ్చును, మదిని సిద్ధపడు.
బైబిల్ కోరస్ పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, రాతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His Lord divine. Every promise in the book is mine. దేవుని వాక్యాన్ని విందాం.
దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతుడైన దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మేము ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. మా యెడల మీరు చేసిన మహోపకారములన్నిటిని బట్టి మీకు ఎంత వందనం చెల్లించుకొంచున్నాం. తిరిగి ప్రభు ఇంతవరకు మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగాం, మీకు ఎంత వందనాలు. తిరిగి ప్రభు వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగం మాకు అనుగ్రహించండి ప్రభా. ఆత్మీయ జీవితంలో మమ్మల్ని సరి చేసుకొని ప్రభా మీరు ఆకలి కొరకై మేము సిద్ధపరచబడడానికి కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం. ప్రభా నాడు కానాను యాత్రలో ప్రజలు ఏ విధంగా మరి సమస్యలు ఎదుర్కొన్నారు, ఏ విధంగా మీకు దూరం అయ్యారు ప్రభా, ఏ విధంగా వారికి సంభవించి యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికి అవన్నీ మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రభా. వాటిని మేము అర్థం చేసుకొని ప్రభా మేము సరి చేసుకోవడానికి ప్రభా మీ కృప మా యెడల విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, దాసుడిని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని అపాత్రుని ప్రభా మీ సురక్తాన్ని ప్రోక్షించండి. నేను ఖాళీ చేసి మీ ఆత్మను నింపి మీరు అభిషేకించి కేవలం మీ నోటికి బొరగా వాడుకొని మీరే మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎవరైనా మీ ఏర్పాట్లు ఉంటే తీసుకురండి ప్రభా. మీకు వందనం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆవరణమంతా ఆత్మస్వరూపిగా సంచరించండి ప్రభా. ఆవరణ చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 12వ వచనం అందరికీ కలిసి చదువుకుందామండి. దానికంటే ముందు సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదువుకున్నామండి. దయచేసి క్షమించండి. 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. 8 నుండి 10వ వచనం, 8 నుండి 10వ వచనం, 12వ వచనం వరకు, 11వ వచనం వరకు చదువుకుందాం. 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. కలిసి చదువుకుందాం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు అందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి మనందరికీ పంచిపెట్టునుగాక. ఇక్కడ ప్రజలు మనం చదువుకున్నాం, కాదేశు అనే ప్రాంతానికి వచ్చారు. పారాను అరణ్యంలోకి వచ్చారు. హజరోతు నుండి పారాను అరణ్యంలోకి వచ్చారు. ఈ పారాను అరణ్యంలో ఒక భాగము ఈ కాదేశు బర్నేయ అనేటువంటి ప్రాంతం. కాదేశు అంటే పవిత్రము, హోలీ అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాదేశులో ప్రజలు, మోషే భక్తుడు ఏం చేశాడంటే
గోత్రానికి ఒకరు ప్రముఖుడు చొప్పున ఏర్పాటు చేసి 12 గోత్రాలకు 12 మందిని ఏర్పాటు చేసి ఆ యొక్క దేశాన్ని, కనాన్ దేశాన్ని వేగు చూడడానికి పంపించాడు. అక్కడ ప్రజలు ఎటువంటి వారు, అక్కడ ప్రజలు కోటలో నివసిస్తున్నారా, మరి ఎలాగ నివసిస్తున్నారు, వారి నివాసం ఏమిటి, వారి బలం ఏమిటి, బలం గలవారో బలం లేనివారో, విస్తారమైన జనము, లేదా వారు నివసించే భూమి ఎట్టిదో, మంచిదో చెడ్డదో, సారవంతమైనదో సారవంతం కానిదో, వారి పట్టణంలో ఎలా ఉన్నాయో, వారి గుడారంలో ఉంటున్నారా లేకపోతే కోటల్లో ఉంటున్నారా, ఇవన్నీ కూడా కనుక్కొని రండి అని వారిని పంపించారు. పంపిస్తే వారు 40 దినములు ఆ యొక్క ప్రాంతం అంతటిని సంచరించి చూసి తిరిగి వచ్చారు. కాదేశు ప్రాంతంలో ఉన్నటువంటి మోషే భక్తుని దగ్గరకు వచ్చారు. వచ్చి చెప్తున్నారు, వారు చేరవలసిన స్థలం ఏది, కానాను చేరాలి. జస్ట్ కానానికి ముందు ప్రాంతమే ఇది. కానాన్ యొక్క దక్షిణ సరిహద్దు ప్రాంతం. తర్వాత యోర్దాను దాటి ఆ తర్వాత కానాన్లో ప్రవేశించవచ్చు. అయితే ఈ ప్రాంతంలో నుండి 12 మందిని పంపించాడు, చూసి రమ్మని పంపించారు. అయితే 12 మంది వెళ్ళి 40 దినాలు చూసి వచ్చారు. మంచి ప్రాంతము, అక్కడ ఒక ద్రాక్షగలను మోసుకొని వచ్చారు, కర్ర కట్టుకొని మోసుకొని వచ్చారు. అంత బలమైనటువంటి ఫలాలు కలిగినటువంటి ప్రదేశము, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము, మంచి సారవంతమైనటువంటి దేశం, అన్నీ చూసి వచ్చారు. అక్కడ ప్రజలు చాలా బలముగా ఉన్నారు. అది అన్నీ చూసి వచ్చిన తర్వాత 10 మంది గోత్రికులు, గోత్ర ప్రధానులు వారు ఏం చెప్తున్నారంటే, అయ్యో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బలము గలవారు, వారిని మనము జయించలేం, మనతో కాదు అని ప్రజలందరికీ చెప్పారు. అప్పుడు ప్రజలందరూ ఆ మాటలు నమ్మి ఏం చేస్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు, ఎంతో దుఃఖపడుతున్నారు. దుఃఖపడి 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుకొనిరి, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశమునకు ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అనేది. చూడండి, ప్రజలు ఆ 10 మంది సమాచారం చెప్పిన వారి గురించి ఆ సమాచారాన్ని విని దాన్ని నమ్ముతున్నారు, దాని కొరకై ఎలుగెత్తి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఇక గొనుగుతున్నారు, సనుగుతున్నారు, చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు, యెహోషువ కాలేబు అనే ఇద్దరు ఆ ప్రాంతాన్ని చూసి వచ్చారు. అయితే వారు మంచి సమాచారం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, యెహోవా మనందు ఆనందించినట్లా ఆ దేశంలో మనల్ని చేర్చి మనకిస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం అది, మెట్టుకు మీరు యెహోవా యందు తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడద్దు, వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడద్దు. యెహోవా మనకు తోడై ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఎందుకు భయపడద్దు? వారు ఒకవేళ బలవంతులే కావచ్చు, ఒకవేళ ఇంకా ఏదైనా పరిస్థితుల్లో ఆ విధంగా వ్యతిరేకంగా ఉండొచ్చు. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మళ్ళా ఆ యొక్క దేశంలో ప్రవేశింపజేస్తాడు. పరిస్థితులు అనుకూలమైన, అనానుకూలమైన, కష్టమైన, ఇంకా దుర్భేద్యమైన ఎటువంటి పరిస్థితులైనా కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రం మొదలుకొని ఇంతవరకు, మారా మొదలుకొని ఆ పైనుండి ఆహారము మన్నా కురిసేంత వరకు, ఇంకా మనకు ఆ యొక్క పూరేళ్ళు వచ్చి పాలన్నీ కప్పుట, ఆ విధంగా బండలో నుంచి నీళ్ళు వచ్చుట, ప్రజల దాహాన్ని తీర్చుట, ఇవన్నీ కూడా మనము కళ్ళారా చూస్తున్నాం. కనుక ఆ ప్రజలకు భయపడద్దు. మీకు యెహోవా తోడుగా ఉన్నాడు, ఆయన మీతో కూడా ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. మీరెందుకు భయపడతారు? భయపడద్దు, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. అంటే ఆ మాట చెప్పినందుకు వాళ్ళు ఏమన్నారు అంటే,
ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. వీళ్ళేంది వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. కనుక ఈ దినాల్లో కూడా దేవుని గురించి చెప్పేవాళ్ళకు, దేవుని యొక్క వాగ్దానం గురించి నమ్మి దాన్ని విశ్వసించి దాన్ని ప్రజలకు చెప్పుట అది ప్రజల్లో కొంచెం వెరితనంగా కనబడుతుంది. అందుకే శిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనము, కానీ రక్షించబడుతున్న వాళ్ళకు దేవుని శక్తి. ఆ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎంతో శక్తినిస్తాయి. దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానం మనము నమ్మితే అది ఎంత శక్తి, ఎంత బలాన్ని నీకు ఇస్తుందో. నమ్మకపోతే ఏం లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పాడు. కనుక నమ్ముట అనేది మన వలన అవ్వాలి, మనం అలవాటు చేసుకోవాలి. సందేహం అనేది వస్తుంది. సందేహం అనేది ప్రతి మానవునికి వస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుని వాగ్దానం మీద నువ్వు విశ్వసిస్తావో అప్పుడు ఆ సందేహం ఏమైపోతుంది? తొలగిపోతుంది. అవ్వను కూడా అపవాది ఏం చెప్పాడు? సందేహాన్ని రేకెత్తించాడు. ఇది నిజమా, ఇది జరుగుతుందా అని. ఈ ప్రజలు కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతో సందేహపడ్డారు. దారిలో వస్తున్నప్పుడు ఏమిటి, ఇంతమంది జనానికి దేవుడు ఆహారం ఇస్తాడా, ఇంతమంది జనాల్ని దేవుడు పోషిస్తాడా, దాహం తీరుస్తాడా, ఎక్కడి నుంచి ఇది సాధ్యమవుతుంది, జరుగుతుందా అని సందేహించారు, ఆయన్ను శోధించారు. అయితే ఆ దేవుడు తన మహిమను వారికి కనపరిచాడు. మహిమను చూశారు కల్లారా, ఆయన ప్రభావాన్ని చూశారు, ఆయన గొప్పతనాన్ని చూశారు, ఆయన సూచక్రియలు, అద్భుత కార్యములు, సాహస కార్యములు, ఆయన గొప్ప కార్యములు కల్లారా చూస్తూ వచ్చారు ప్రజలు. అయినప్పటికీ ఇక్కడ ఏం చేస్తున్నారు? తిరిగి విశ్వాసం లేని పరిస్థితిలో కొనసాగుతున్నారు. అంతేకాదు, ఎవరైతే దేవుని గురించిన మాటలు చెప్తున్నారో, ఆ విశ్వాసాన్ని నూరిపోస్తున్నారో వారిని చంపడానికి కూడా ప్రయత్నము చేస్తున్నారు. కనుక ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నారు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడు. శత్రువు ఎంత భయంకరమైన వాడైనా, ఎంత గొప్పవాడైనా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేమొస్తుంది? విజయం వస్తుంది. మనకు విజయం వస్తుంది. ఐగుప్తీయులు మనకంటే బలవంతులే. ఇశ్రాయేలు ఆ దినాల్లో వారికి దాసులుగా ఉంటున్నారు. వారి నుంచి విడిపించుకోవడానికి ఎంతో ప్రయాసపడవలసి వచ్చింది. దేవుడు దాదాపు 10 తెగుల చేత వారిని బాధించి తన ప్రజలను విడిపించాడు. కనుక శత్రువు ఎంత బలవంతుడైనా కూడా దేవుడు మన పక్షంలో ఉంటే, దేవుడు ఏం చేశాడో ఐగుప్తీయులను ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు, నశింపజేశాడు, ఇక ఎప్పటికీ కనబడకుండా చేశాడు. కనుక అటువంటి గొప్ప దేవుడు మన పక్షంలో ఉంటున్నాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక మనం భయపడరాదు. మనం భయపడుతున్నాము అంటే, ఇంకా ఆయన చెప్పిన మాటను నమ్మలేదంటే ఆయన మీద మనం విశ్వాసం లేని వారము అన్నటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఆ విశ్వాసం లేనటువంటి జీవితం దేవునికి ఇష్టమైంది కాదు. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేవాడని నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నిజంగా మన జీవితంలో కూడా మనం పరీక్షించుకున్నట్లయితే ఒక్కో మార్పు ఎన్నోసార్లు అపనమ్మకం, ఈ పని జరుగుతుందా, ఇంత పెద్దది పని జరుగుతుందా, ఇది మనుషులకు అసాధ్యమే. కొన్నిసార్లు మనకు అసాధ్యమైనట్టుగా కనబడతాయి. ఈ పని ఎలా జరుగుతుంది, ఈ జరిగేదానికి ఏమైనా అవకాశం ఉందా, ఏ దారిలో ఈ పని జరుగుతుంది అని మనం మానవ తలంపుతో ప్రయత్నం చేస్తాం, ఆలోచిస్తాం. మానవ తలంపుతో, మానవ దృష్టితో మనం ఆలోచన చేసినప్పుడు అది అసాధ్యంగా కనపడుతుంది. అయితే దేవునికైతే సాధ్యమే. మనం ఆయన వాగ్దానం ముందు నమ్మకం ఉంచితే, ఆయన వాగ్దానం ముందు విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప కార్యాన్నైనా ఆయన చేయగలుగుతాడు, చేస్తాడు. నిజంగా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే కూడా ఎన్నో అద్భుతాలు మన పక్షంలో మనం దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ఒకసారి నేను అనుకుంటా, దారిలో బండిలో పోతా ఉంటే నా మనసు నాకు చెప్తా ఉంది, ఇవన్నీ బండిలో పోతా అవన్నీ మనసుకు వస్తూ ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసింది, ఆ తర్వాత మారాను మధురంగా మార్చింది, ఇవన్నీ బండలో నుంచి నీరు వస్తూ ఉంది. ఇవన్నీ చూస్తే ఎంత గొప్ప కార్యాలు, ఎంత ఆశ్చర్య కార్యాలు అని వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అప్పుడు నా మనసు చెప్తుంది, వాటన్నిటికంటే కూడా నీ జీవితంలో చేసిన దేవుడు చేసిన కార్యం అంతకంటే గొప్ప అంట. ఒకసారి మనం నిలబడుకొని వెనక్కి తిరిగి జీవితాన్ని చూసుకుంటే, వెనక్కి తిరిగి జీవితాన్ని మనం పరీక్షించుకుంటే నిజంగా ఆ దేవుడు ఆ దినాల్లో చేసిన అద్భుతాల కంటే ఈ నిజంగా నేను చెప్పగలను, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు
అది దానికంటే కూడా గొప్పవే. మనుషులకు అసాధ్యమే. దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. ఏంది ఇంత కష్టమైన మార్గం, ఎందుకు ఈ మార్గంలో వెళ్తున్నానో తెలియదు, ఎందుకు ఈ మార్గంలోకి వచ్చాను, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది తెలియదు. కానీ కొంతకాలం జరిగిన తర్వాత అది దాటుతాను ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఆ మార అనుభవంలో కూడా దేవుడు మధురాన్ని ఎటువంటి కష్టమైన పరిస్థితులైనా, ఎటువంటి సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా దానిలో కూడా దేవుడు సంతోషం ఇస్తాడు. అవి మనకు కష్టాలుగా అనిపించవు. కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులే, అవి మనకు అసాధ్యమైనటువంటి పరిస్థితులే, ఇదేంటి అని ఆలోచిస్తే కూడా మనకు ఊహకందో. కానీ దాంట్లో కూడా ఇది కష్టం గుండా వెళ్తున్నాను, ఇది సమస్య గుండా వెళ్తున్నాను, ఎలాగా అన్నటువంటి సందేహాలు, అటువంటి అనుమానాలు, అటువంటి పరిస్థితులు కూడా రావు. దేవుడు మనతో ఉంటాడు. అన్ని మార్గాల్లో, ఇరుకు మార్గాల్లో కూడా దేవుడు విశాలత కలిగిస్తాడు. అది ఆయన చేసే అద్భుతం. ఆయన చేసినటువంటి ఒక మార్గంలో అనేక అనుభవాలు గుండా తీసుకువెళ్తూ మనం చివరికి ఒక సంపూర్ణతలోనికి తీసుకువస్తాడు. అలా మనం సంపూర్ణత పొందాలంటే ఈ అనుభవాలు గుండా వెళ్ళడం అనేది అవసరం. నిజంగా నాకైతే అట్లా అనిపిస్తుంది. దేవుడు ఆదినాన ఎర్ర సముద్రాన్ని చీల్చిన అదెంత అద్భుతం, ఎంతో గొప్ప అద్భుతం. నిజంగా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటేనే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే నదికి అడ్డంగా ఏం చేస్తారు, ఒక కట్టడాన్ని కడతారు నీళ్ళు ఆపక నిలబెట్టేదానికి. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎంత సిమెంటో, ఎంతమంది మనుషులో, ఎంత కంకరో, ఎంత ఐరనో, అదంతా చెప్పలేము. చాలా పెద్ద కొన్ని కోట్లలో ఖర్చు అవుతుంది. అయితే దేవుడు ఒక్క రాత్రి బలమైన గాలి వీజేసి బలమైన గాలిని పంపి ఆ నీళ్లను గోడలాగా అలాగా నిలబెట్టాడంటే అంత పెద్ద ప్రాజెక్టు సముద్రంలోనే ఒక నదిలో ప్రాజెక్ట్ కట్టడమే కష్టం, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి సముద్రంలో ఒక రాత్రి గాలి వచ్చి 6 నెలలు వచ్చి దేవుడు ఈ పక్క ఆ పక్కన జలాలు నిలబెట్టాడంటే అది ఎంత అద్భుతమో, నిజంగా అంతకంటే గొప్ప అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేస్తున్నాడు. నువ్వు గమనించలేదు, నువ్వు ఆలోచించు. దేవుడు చేసే అద్భుతాలను నీ జీవితంలో ఒకసారి నిలబడి అలా వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని అద్భుతాలు చేసావు ప్రభువా. నిజంగా ఇంత గొప్ప అద్భుతాలు చేయడానికి ఏపాటి వాడని తండ్రి. ఎక్కడ ఉంటిని, ఏ ప్రాంతంలో ఉంటిని, ఎక్కడుంటిని, ఇప్పుడు ఎక్కడున్నాను అని ఒకసారి మనం ఆలోచించుకుంటే గినా నిజంగా ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. ఆయన మహిమను మనం చూస్తున్నాం, ఆయన మహిమను మనం కూడా మన జీవితంలో అనుభవిస్తున్నాం. అయినప్పటికీ కొన్నిసార్లు ఏమవుతుంది, సందేహం అనేది అపవాది చేసేటటువంటి కార్యం. కొన్నిసార్లు భయం. ఎందుకు భయం? దేవుడు మనతో కూడా ఉన్నాడు కదా, ఆయన వాగ్దానం చేసినవాడు కదా, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కదా. ఇంకా మనం భయపడుతున్నామంటే మన విశ్వాసంలో ఎక్కడో ఏముంది, కొరత ఉంది. కనుక భయపడద్దు. నీ జీవితంలో ఎటువంటి కష్టమైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను పైకి తీసుకురావడానికి ఆయన శక్తి గలవాడు. ఆ సమస్యలో నుంచి బయటపడడానికి, లేదా ఆ సమస్యలో వెళ్తున్నప్పుడు ఆ సమస్య నీకు సమస్యగా అనిపించదు. యోసేపు జీవితాన్ని కూడా మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు అది ఆయనకు పెద్ద సమస్యగా, కష్టంగా అనిపించలేదు. చెరసాల్లో పోతే దేవుడు చెరసాల్లోకి వచ్చాడు. ఆ చెరసాల అధిపతికి అతని మీద దయగలిగ చేశాడు. ఆ చెరసాల్లో ఆయనే లీడర్ అయిపోయాడు. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, దాసునిగా అమ్మబడ్డాడు. అక్కడ ఆయన దాసత్వం చేయలేదు. ఆ పోతిఫర్ ఇంట్లో ఆయన ఏం చేశాడు, ఓనర్గా, ఆ యొక్క యజమాని తర్వాత సర్వాన్ని చూసుకునే ఒక సూపర్వైజర్గా ఆయనే ఉంటూ వచ్చాడు. కనుక ఎంత అద్భుతం. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఆయన ఎలా ఉన్నాడు, రాజు తర్వాత స్థానంలో ఆయనే ఉంటూ వచ్చాడు. మాకు కొంచెం జరుగుమా, వినపడుతుంది కదా, అట్లా జరుగుమా, నువ్వు ఇట్రామా, ఏమే అక్క దగ్గర కూర్చో. కాబట్టి ఇలాగ దేవుడు ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చేవాడు. అయితే మనము విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం విశ్వాసం ఉంచకపోవటం ద్వారా ఎన్నో ఆశీర్వాదములు మనం కోల్పోతాం. మనం విశ్వాసం ఉంచకపోతే ఏమవుతాం, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతాం. ఎన్నో దేవుని యొక్క సూచక్రియలు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు మనం చూడలేం, మనం అనుభవించలేం. కారణం ఏమిటి? విశ్వాసం లేని. ఈ ప్రజలు విశ్వాసం లేని కారణంగా
మరి ఏం చేస్తున్నారు? వెనుకకు తిరుగుతున్నారు. ఓహో, ఈ మార్గం వద్దు, ఈ మార్గము వద్దు, మేము మా మార్గానికి వెళ్ళిపోతాం, ఆ మార్గమే చాలు మాకు, ఆ మార్గం చాలు, అక్కడుంటే మేలు మాకు. అరే, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఎంతో గొప్ప దేశానికి నువ్వు చేరుస్తానని తీసుకొచ్చాడు, విడిపించాడు, ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు, అలాగ తీసుకువెళ్తున్నాడు, దారిలో వచ్చే సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తున్నాడు. ఇక కొంత దూరం అయితే వెళ్ళిపోతాం, కానాను చేరుతాం, దగ్గరికి వచ్చాం, సగం దూరం వచ్చాం అని అనుకుంటే ఈ ప్రజలు తిరిగి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా వెనుక తిరిగేదానికి మా యొక్క నాయకుని ఏర్పాటు చేసుకున్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసంలో కొరవడినటువంటి పరిస్థితి మనం కనబడుతోంది. ఇక ఈ ప్రజల్లో మనం గమనించినట్లయితే ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే భయపడుతున్నారు, దేవుడు తోడుగా ఉన్నాడటువంటి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంకా దేవుని మీద తిరగబడుతున్నారు, దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. అయ్యో, ఈ మార్గం అంటే లేదు, మేము ఈ మార్గంలో వెళ్తాం. దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా తాము నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క ఆదేశానికి, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క నడిపింపుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన, వ్యతిరేకమైనటువంటి నడిపింపు, వ్యతిరేకమైనటువంటి మార్గాన్ని తాము కోరుకుంటున్నారు. తాము విడిచి వచ్చిన మార్గాన్ని కోరుకుంటున్నారు. తాము విడిచి వచ్చిన పాపపు జీవితాన్ని, పాపపు ఆనందాన్ని, పాపంలో ఉన్నటువంటి సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. చూడండి, చాలాసార్లు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. కొన్నిసార్లు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఆ దేవుని యొక్క చిత్తం. మీలో ప్రతివాడు మీరు పరిశుద్ధులు ఒకటే అనగా జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తం. అయితే పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? మీలో ప్రతివాడు దేవుని ఎరిగిన అన్యజనుల వల్లే కామాతురత ఎందుకు కాక పరిశుద్ధత ఎందుకు, ఘనత ఎందుకు, తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలన అది ఎరిగిండటే దేవుని చిత్తం. మొదటి దశలో 4:4 ఇలా మాట రాయబడింది. కనుక పరిశుద్ధతలో, ఘనతలో మన యొక్క ఘటాన్ని ఎలా కాపాడుకోవాలని ఎరిగి ఉండటమే దేవుని యొక్క చిత్తం. కనుక అది ఎరిగి ఉంటున్నామా నిజంగా? లేదా మళ్ళా పాత ఆనందంలోకి, పాపపు ఆనందంలోకి, పాపపు జీవితంలోకి తొంగి చూస్తున్నామా? అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు దాన్ని కోరుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు దాన్ని అనుభవించాలని ఆశపడతాం, ఇష్టపడతాం, కొన్నిసార్లు అందులోకి ప్రవేశిస్తాం కూడా. అట్లాగా ఒకవేళ తెలిసి పాపం చేస్తే అది ఎంతో నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. తెలిసి పాపము చేస్తే, తెలియక చేసిన పాపము అది సరే, కానీ తెలిసి పాపము చేసిన ఎడల అతను ఇక్కడ రాయబడింది చూద్దాం. 15వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 29వ వచనం. 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలీలలో పుట్టినవాడే కానీ వారి మధ్యన నివసించు పరదేశే కానీ పొరపాటున ఎవడైనను పాపం చేసినట్లా వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశే కానీ ఎవడైనను సాహసించి పాపం చేసినట్లా వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టి వాడు నిశ్చయముగా జన్లో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారణం ఏమిటి అంటే, ఇక్కడ మనకు ఎప్పుడైతే రక్షణ పొందుతామో అప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని వరముగా పొందుతాం, సంచకరువుగా పొందుతాం, ఈవిగా పొందుతాం. ఆ దేవుడు మనలో ఉంటాడు, ఆయన మనల్ని నడిపిస్తూ వస్తాడు. సాహసించి పాపము చేయట అనగా తప్పు అని చెప్తా ఉన్నా, దేవుడు దాన్ని వద్దు అని స్పష్టంగా చెబుతున్న దైవజనుల్లో బైబిల్ గ్రంథం దేవుని మాటలు చెబుతూ ఉన్నప్పటికీ కూడా అది నీ మనసాక్షినికి చెప్తూ నువ్వు చేసేది తప్పు అని చెప్తా ఉన్నా కూడా సాహసించి ఏమవుతుందిలే, ఏం కాదులే, వాళ్ళకేమైంది, వీళ్ళకేమైంది, లేకపోతే దేవుడు మళ్ళా క్షమిస్తాడులే, దేవుడు మళ్ళా కనికరిస్తాడులే అనే ఉద్దేశంతో ధైర్యముగా సాహసించి నువ్వు పాపం చేస్తే దేవుడు ఏమంటాడు? వాడు యెహోవాను తృణీకరించిన వాడు కనుక అట్టివాడు నిశ్చయముగా జన్లో ఉండకుండా కొట్టివేయబడి. చూడండి, విశ్వాస జీవిత యాత్రలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ రావాలి. సాహసించి పాపం చేయడం, సాహసించి వెనుక తిరుగుతున్నారు. ఏమిటి, ఎంత క్రైమ్ చెల్లించాడు దేవుడు, ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చి వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఇంతగా వారిని కనిపెట్టుకొని వారితో ఉండి తీసుకొని వస్తే తిరిగి వెనుకకు
వెళ్తున్నారు. పైగా దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానం గురించి చెప్పిన వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. తమ కొరకు వెనుకకి తిరిగిపోవడానికి ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నారు. పాత జీవితానికి, దాసత్వపు జీవితానికి కఠినమైన శ్రమను వాళ్ళు ఇష్టపడుతున్నారు. కనుక మనం కూడా జాగ్రత్తగా ఉందాం. తెలిసి సాహసం చేసి ఒకవేళ నీ జీవితంలో నిర్ణయం తీసుకుంటే, సాహసం దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు హెచ్చరిస్తున్నా వినకుండా, ఏమవుతుందిలే, ఇది నాకు అవసరము, ఇది లేకపోతే నేను ఉండలేను, ఏమవుతుంది, వాళ్ళకేమైంది, వీళ్ళకేమైంది అని నీ హృదయం నిన్ను మోసం చేసి నేనేం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు ఎవరు అంటే అపవాది ఎలాగ ప్రేరేపిస్తాడు? అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది, అపవాది నిన్ను ఎందుకు అట్లా ప్రేరేపించింది? అపవాది ప్రేరేపిస్తే ఎందుకు నువ్వు దాన్ని ఒప్పుకున్న? అననీయ సప్రియా విషయంలో ఆ మాట భక్తులు అంటారు. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? దేవుని మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను? కనుక దేవుని మోసపుచ్చడానికి, దేవుని మీద తిరుగుబాటు చేయడానికి నీ హృదయాన్ని మోసపుచ్చేది ఏంటంటే, ప్రేరేపించేది ఏంటంటే అపవాది. వాడు కూడా పనిచేయాలని చూస్తాడు. దేవుని హృదయంలో ఉన్నప్పటికీ, దేవుని ఆత్మ నీకు బోధిస్తున్నప్పటికీ వాడు కూడా ఒక పక్క బోధిస్తూ ఉంటాడు. ఆ ఏదేం తోటలోకి వెళ్ళాడు, ఆ అవ్వ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి బోధిస్తున్నాడు. అలాగే నీకు నాకు కూడా బోధిస్తాడు కొన్నిసార్లు. అయితే మనం గ్రహించాలి, ఇది ఏ మాట, దేవుని మాట లేదా అపవాది మాట. మనం గ్రహించి దేవుని మాట యందు స్థిరమైనటువంటి విశ్వాసం, నమ్మకం మనం కలిగి ఉంటే కూడా మనం మనం ఆ యొక్క శోధన మనము జయించగలుగుతాం. సరే, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రజల యొక్క అవిశ్వాసం వారికి కానాన్లో వారిని ప్రవేశింపకుండా చేసింది. ఇంకా మనం గమనించినట్లయితే 11వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకం. దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు మోషే, అహరోను, ఎన్నాళ్ళు ఈ ప్రజలను నేను సహించాలి? ఎన్నాళ్ళు ఇంతేనా? జీవితం అంతా ఇంతేనా? గొనుగులు సనుగులేనా? ఎప్పుడు విశ్వాసంలో అభివృద్ధి చెందుతారు? ఎప్పుడు విశ్వాసంలో పైకి ఎదుగుతూ వస్తారు? ఏది విశ్వాసం, ఏది ప్రజలు ఎప్పుడు అలక్ష్యమే చేస్తున్నారు, నా మాటను త్రోసివేస్తున్నారు. దేవుడు చెప్తాడు, నా మాటను త్రోసివేస్తున్నారు, నా మాట ఏందో విశ్వాసము ఉంచడం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం కూడా సరి చేసుకుందాం మన జీవితాన్ని. ఎక్కడైనా అవిశ్వాసం ఉందేమో, ఎక్కడైనా దేవుని మాటను నిర్లక్ష్యపెట్టి మనం అలక్ష్యం చేస్తున్నామో, లేదా ఎక్కడైనా సాహసించి పాపం చేస్తున్నామో, సాహసించి దేవునికి తిరగబడుతున్నామో, అదంతా మనల్ని ఏం చేస్తుందంటే ఆ లిస్టులోంచి మనల్ని కొట్టివేస్తుంది. ఆయన యొక్క లిస్టులోంచి, ఆ యొక్క జీవగ్రంథంలోంచి, లేదా ఆ యొక్క కానాను ప్రవేశించేటువంటి ఆ లిస్టులో నుంచి మనం ఏమవుతాం? కొట్టివేయబడి ఈ ప్రజలు 38 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి ఆ యొక్క శవములన్నీ కూడా 20 సంవత్సరంలో పైబడి ఉన్నటువంటి దేవునికి విరోధంగా ఈ యొక్క సనిగి గొనిగినటువంటి ఈ ప్రజలందరి శవములు ఎక్కడేమైనాయి? అరణ్యంలో రాలిపోయినాయి. దాదాపు 6 లక్షల కాల్వలం బయలుదేరారు. ఎంతమంది? 6 లక్షల కాల్వలం బయలుదేరారు. వాళ్ళలో ఎవరు? ఇద్దరే, యెహోషువ, కాలేబు ఇద్దరే ఆ కానాన్లో చేరారు. చూడండి, ఈ 38 సంవత్సరాలు లెక్కేసుకుంటే రోజుకు దాదాపు ఒక 100 శవాలు తేల్తారు. గంటకు 10 మంది దాకా, 7 నుంచి 10 మంది, గంటకు 1 మంది చచ్చిపోతున్నారు. ఇక వాళ్ళ ప్రయాణం అంతా ఏమైందంటే ఇంకా చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టుకోవడం పోవడమే, ఇదే అయిపోయింది. ఈ ప్రయాణం అంతా ఏమైపోయింది? ఈ నా 35 సంవత్సరాల్లో ఆ 6 లక్షల కాలువలం అంతమంది చనిపోయారంటే, అందరూ దారిలో రాలిపోయారంటే మనం అర్థం చేసుకోవచ్చు సంవత్సరానికి ఎంతమంది చనిపోయారు, తర్వాత నెలకు ఎంతమంది చనిపోయారు, రోజుకి ఎంతమంది చనిపోయేతో వచ్చారు. ఆ లెక్కన దాదాపు ప్రతిరోజు ఏమవుతుంది? చచ్చిపోను, బూడ్చి పెట్టుకోను. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కూడా వాళ్ళు వెళ్తూ వచ్చారు. ఎటువంటి శాపానికి గురయ్యారు, ఎటువంటి పరిస్థితి.
38 సంవత్సరాలు ఆ అరణ్యంలో అదే మాట రాయబడింది ఈ 14వ అధ్యాయంలో. మీ శవములు ఈ అరణ్యంలో క్షయముకు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుతూ మీ వ్యభిచార శిక్షను భరించి. వ్యభిచార శిక్ష అంటే దేవుని విడిచి వాళ్ళు దూరం చేసుకున్నారే, దేవుని విడిచి వారు వెనుకకు పోవాలనుకొని తమ కొరకు ఇంకొక నాయకుని ఏర్పాటు చేసుకున్నారే, ఇదంతా కూడా వ్యభిచారం కింద లెక్క. దేవుని విడిచి ఇంకొకరిని అనుసరించుట అది దేవుడు దృష్టిలో అదొక వ్యభిచారమే. కనుక ఈ వ్యభిచార శిక్షను ఈ ప్రజలు 38 సంవత్సరాలు అరణ్యంలో భరిస్తూ వచ్చారు. ఎంత దారుణమైనటువంటి జీవితం. ఈ కాదేశు బర్నియాకు ముందు జీవితాన్ని మనం గమనిస్తే దేవుని మహిమను వాళ్ళు చూస్తూ వచ్చారు. ఎంత సంతోషంగా మారా అనుభవాన్ని దేవుడు మధురంగా మారుస్తూ వచ్చాడు. ఇంకా ఏలీములో సంతృప్తి అయినటువంటి జీవితం, 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు ఆనందంగా ఉంటూ వచ్చారు. ఇంకా ఆ విధంగా ప్రతి సమస్యలో వాళ్ళు కోరుకుంటే పైనుండి ఆహారం వచ్చింది, కోరుకుంటే మాంసం వచ్చింది, కోరుకుంటే నీళ్ళు వచ్చాయి, అన్నీ ఎంతో సంతృప్తిగా ఉంటూ వచ్చారు. కానీ ఇక్కడ నుంచి మనం గమనిస్తే 38 సంవత్సరాలు అరణ్యంలో శవములు రాలిపోవడమే. ఎంత భయంకరమైనటువంటి జీవితం. కనుక చిట్ట అందుకే ఇక్కడ నిజంగా మన దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకపోతే, సాహసించి మనం పాపం చేస్తే ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి శాపం ఉంటుందో, మన జీవితం ఎలాగ ఉంటుందో అన్నది మనం ఇక్కడ గమనిస్తూ రావచ్చు. ఇంకొక మాట కూడా ఈ ప్రదేశంలో ఏం జరిగిందంటే, కాదేశు బర్నియా అనేటువంటి ప్రదేశంలో ఇంకొక సంగతి కూడా జరిగింది. 16వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ కోరహు ఇంకొక ఆయన దాతాను, అభిరాములు, ఇంకొక ఆయన ఓను, వీళ్ళు నలుగురు కూడా ఏం చేశారంటే మోషే అహరోనుకు వ్యతిరేకంగా తిరగబడి దేవుడు మీతోనే పలికి ఆ మాటలు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. చూడక మనం గమనించినట్లయితే తిరగబడుతున్నారు. దేవుని యొక్క నాయకత్వాన్ని వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. మేము కూడా పరిశుద్ధులమే, ఏం మోషేనేనా, అహరోనేనా పరిశుద్ధుడు? మేము పరిశుద్ధులం కాదు, సర్వ సమాజం అంతా పరిశుద్ధులమే, మేము కూడా అందరూ విమోచించబడిన వారమే, మేము కూడా అన్ని పనులు చేయగలుగుతాం. మరి ఎందుకు కొనిగారు? మరి ఆహారం లేనప్పుడు వీరు పోయి దేవుని అడగచ్చు కదా, నీళ్ళు లేనప్పుడు దేవుని అడగచ్చు కదా, అడిగారా? ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దేవుని అడగచ్చు కదా, చేతులు దొరికినప్పుడు అడగచ్చు కదా. అవన్నీ ఎవరు భరిస్తూ వచ్చారు? మోషే, అహరోనులు దేవుని సన్నిధిలో పోయి ప్రాతినిధ్యం చేస్తూ, మనుషులకు దేవునికి మధ్యలో సంధానకర్తలుగా ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా అహరోను ఒకడైనా యాజకత్వం చేసేది, మేము కూడా చేస్తాం అని తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అయితే దేవుడు సహించలేకపోయాడు. అయితే వారికి ఒక పనిష్మెంట్ వచ్చింది. ఏమొచ్చింది చూడండి, 31వ వచనం, 16వ అధ్యాయం 31. ఇదంతా మనకు తెలిసినటువంటి భాగమే. ఇదంతా మరి ఇంటికి వెళ్ళినాక మీరు చదువుకోవచ్చు. 16వ అధ్యాయం 31వ వచనం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన కానీ వారి కింద నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరవు సంబంధాలందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలు అందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసింది. కనుక ఇక ఏం చేస్తున్నారంటే, వీళ్ళు తిరగబడేది కాక సమాజం అంతరిని పోగు చేసుకొచ్చారు, అందరినీ గుంపు చేసుకున్నారు. అందరినీ గుంపు చేసుకొని ఆ గుడారం దగ్గరికి వచ్చారు, మోషే అహరోను దగ్గరికి వచ్చారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి
పరిస్థితిలో. అయినప్పుడు ఇక్కడ మోషే అంటున్నాడు 9వ వచనంలో, 8వ వచనంలో, మరి మోషే కోరహుతో ఇట్లా నేను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకుంటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడనా? ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్ర వారిని అందరినీ చేర్చుకున్నాను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఏమిటి, అహరోనేనా యాజకత్వం చేసేది? మేము చేయకూడదా? అహరోను కుమారులేనా అన్నటువంటి ప్రశ్న. మేము కూడా చేయొచ్చు కదా అన్నటువంటి ప్రశ్న. అయితే వీరికి పరిచర్య అప్పగించాడు దేవుడు. యాజకత్వము పరిచర్య, వీళ్ళ పరిచర్య ఏమిటంటే, లేవి కుమారులకు దేవుడు పరిచర్య ఇచ్చాడు. ఏమి పరిచర్య అంటే, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం, ఈ యొక్క టెంట్ ఉంటుంది, దాంట్లో కొన్ని భాగాలు పరిశుద్ధమైనవి, మిగిలిన భాగాలు అవన్నీ మోసుకుపోవడము. ఇక్కడి నుంచి ఇంకోసారి పోవాలంటే ఎవరు, ఏ గోత్రపు వారు, ఏ లేవి కుమారులు, 3 కుమారులు, ఏ కుమారులు వారికి సంబంధించినటువంటి వారు ఏ పరిచర్య చేయాలా, స్పష్టంగా ప్రతి ఒక్కరికి దేవుడు పరిచర్య అప్పగించాడు. దేవుని మందిర పరిచర్య ఉంది. అయితే అది వాళ్ళు తక్కువగా చేస్తున్నారు. దేవుని సన్నిధికి యాజకత్వం చేసేటటువంటి అహరోను ఆ పరిచర్య కూడా వారు కోరుతున్నారు. మీరేనా? మేము కూడా చేస్తాం అన్నట్లుగా. నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని, లేదా దేవుని యొక్క నాయకత్వాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని ప్రశ్నించడం, అది ఎంత భయంకరమైన పనిష్మెంట్కి దారితీసిందో మనందరికీ తెలుసు. అందరినీ గుంపు చేశారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. మోషే భక్తుడు చెప్తూ వచ్చాడు, అందరూ దూరం పోండి, మీరందరూ వెళ్ళిపోండి. సమాజం అంతా వెళ్ళిపోయారు. ఈ కుటుంబాలు మాత్రం ఉన్నాయి. ఈ కౌరవ కుమారులకు సంబంధించిందంటే మామూలు చావు కాదు, అది మామూలు చనిపోయేది కాదు. ప్రాణంతోనే పాతాళం లేకపోవాలి వీళ్ళు. ప్రాణంతోనే భూమి అట్లాగా నెరవేర్చింది, ప్రాణంతో అలాగే పాతాళంలోకి కూలిపోయారు. ఎంత భయంకరమైనటువంటి చావు. నిజంగా ఈ పరిస్థితులన్నీ మనం గమనించినప్పుడు దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క నాయకత్వాన్ని మనం ప్రశ్నించుట, ఎదిరించుట, దేవుడు ఇవ్వదాన్ని కోరుకోవడం. దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు, కానీ తిరగబడి కావాలని కోరుకోవడం అనేది అది మన జీవితానికి ఆశీర్వాదం కాదు, కానీ అది శాపమే వస్తుంది. అయితే దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తే దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. స్టెప్ బై స్టెప్ 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు. ఒకేసారి నేను అక్కడ కూర్చోవాలంటే అది భక్తిహీనులకు ఆ విధంగా సంభవిస్తుంది. వాళ్ళు అలాగా పైకి లేస్తారు, వర్ధిల్లుతారు, మళ్ళా ఒకటి దారిలో అట్లా పోయి మళ్ళీ తిరిగి వచ్చేసరికి అక్కడ ఉండేది కనపడదు. తాత్కాలికంగా అలాగా పాతాళానికి కూలిపోతారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఏదైతే అప్పగిస్తాడో బాధ్యత, దాన్ని నమ్మకంగా మనం చేయాలి. మనం ప్రశ్నించరాదు. దేవుడు మనల్ని ప్రేమించి మన పరిచర్యను దేవుడు ఇష్టపడితే, మనల్ని ఎడల దేవుడు సంతోషిస్తే మనల్ని ఇంకొక స్థానానికి తీసుకెళ్తాడు. భౌతికంగా కూడా, ఆత్మీయంగాను భౌతికంగాను. దేవుడు నీకు ఇచ్చిన చిన్న దాంట్లో నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటే, చిన్న ఉద్యోగమే కావచ్చు, లేకపోతే చిన్న సంపాదనే కావచ్చు, చిన్న ఆశీర్వాదము, చిన్న దీవెనే కావచ్చు, దాంట్లో విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి దేవుడు నాకు ఇచ్చాడు అన్నటువంటి విశ్వాసంతో ఆయన స్తుతిస్తూ, ఆయన్ను కనపరుస్తూ ఇంకా నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకొకటి ఇస్తాడు. దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకొకటి ఇస్తాడు. అలాగా దేవుడు నిన్ను ఆశీర్దిస్తూ వస్తాడు. ఇంతేనా? ఇదేముంది, అర్జుడు ఎట్టున్నాడో ఇడుజుడు ఎట్టున్నాడో, అది ఇట్లా ఇది ఇట్లా అంటే ఈ గొనుగులు సనుగులు నువ్వు దేవుని సన్నిధిలో కనపరుస్తూ వస్తే నువ్వు ఆశీర్దించబడలేవు. భౌతికంగా కూడా అంతే. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించేది నేర్చుకో. ప్రభా, నాకు ఈరోజు ఈ పచ్చడన్నం దొరికింది చాలు. ఈ అన్నం లేక ఎంతమంది అడుక్కుంటున్నారో, అది కృతజ్ఞత కలిగినటువంటి. నేను పప్పన్నం ఉందే నాకు, వాడు బిర్యానీ తింటున్నాడే అంటే నీళ్ళు కృతజ్ఞత రాదు. ఏమొస్తుంది? అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, మత్సరం వస్తుంది. ఇక దేవుని స్తుతించలేవు. ఎప్పుడైనా దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చింది, ప్రభా ఇది నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా, ఇది లేని వారు ఎంతోమంది ఉన్నారు, నువ్వైతే నన్ను ప్రేమించి నాకు ఇది ఇచ్చావు అని దాంట్లో సంతోషించి, దాంట్లో నువ్వు నమ్మకంగా దేవుని స్తుతించగలిగితే దేవుడు ఇంకొకటి నీకు
ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు. అలాగా అభివృద్ధి చేస్తూ వస్తాడు. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా నీవు దీవించబడతావు. కనుక ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించింది మనము తృప్తి కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఇక ఈ విశ్వాస యాత్రలో ఈ ప్రజలు అలాగా దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించారు. అంతేగాక రెండోదిగా మనం గమనించినట్లయితే దేవునికి విరోధంగా తిరగబడ్డారు. ఈ ప్రజలకు దేవుడు ఒక పరిచయం ఇచ్చాడు, లేదా ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, ఒక దీవెన ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడు అనుకోండి, ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి. అక్కడైతే లేవీలకు ఆ దేవుని మందిర పరిచయం ఇచ్చాడు, నీకు నాకు కూడా మందిర పరిచయం ఇస్తున్నాడు. అయితే చాలామంది నిరుత్సాహపడ, కసుదోసేనా, నేను అంట్లు తోమేదా, నేను బాతులు కడిగేదా, ఇదేం పరిచర్య, ఇదేమి పరిచర్య అనుకుంటే మనం ఆశ్రదించబడలేం. ఏదైనా దేవుడు మందిరంలో మనకు అనుగ్రహించిన హృదయపూర్వకంగా చేయాలి. ఎట్లా చేయాలా? హృదయపూర్వకంగా. కారణం ఏమిటంటే ఈ పరిచర్య నాకు దేవుడు ఇచ్చాడు, ఇది దేవుని పరిచర్య అని అనుకుంటే మనం హృదయపూర్వకంగా మనం దాన్ని చేస్తే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఏదో అక్క చెప్పిందో లేదా అన్న చెప్పిండో లేకపోతే చేయకపోతే ఏమన్నా అనుకుంటారేమో, చెప్పారు కదా చేయాలి, ఏందబ్బా వీళ్ళు ఎప్పుడు పని చెప్తా ఉంటారు, కొంతమంది అట్లా కూడా అనుకుంటారు. అనుకొని ఏం చేస్తారు, తప్పదులే అన్నట్లుగా అట్లా చేయడం వల్ల ఆశీర్వాదము వస్తుందా? రాదు. ఎవరు ఇస్తారు ఆశీర్వాదం? దేవుడు ఇస్తాడు. ఎవరు దేవుని మందిరంలో పరిచయం చేస్తే, పని చేస్తే ఎవరు డబ్బులు ఇయ్యరు, ఇస్తారా? ఇయ్యరు, ఉచితమే. అయితే దాని ప్రతిదీ కూడా దేవుని మందిరంలో మనం కసుదోసిన ఒక పుల్ల తీసుండి అట్లా వేసినా కూడా అది ఎవరు ఇస్తారు? ఎవరి పని ఇది? దేవుని పని. కాబట్టి ఎవరు ఇస్తాడు ప్రతిఫలం? దేవుడు ఇస్తాడు. అది నీకు కనబడకుండా నీ కుటుంబంలో జరుగుతుంది, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి వస్తుంది, నీ కుటుంబ జీవితంలో అభివృద్ధి వస్తుంది, పరలోకంలో కూడా నీకు ఫలము కలుగుతుంది. ఇదంతా నువ్వు అక్కడ పరలోకంలో కూడబెట్టుకుంటావు. ఇక్కడ భూలోకంలో పని చేస్తాం, పని చేస్తే ఏమొస్తుంది? పనికి జీతము, డబ్బులు వస్తాయి, ఆ ఫలితం ఆడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఫలితం రాదు. ఇక్కడ ఫలితం ఎక్కడొస్తుంది? పరలోకంలో ఫలితం వస్తుంది. కనుక అందుకే మాట కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏమో రాయబడింది చెప్పండి? ఏమో రాయబడింది? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ కొంతకాలం చేసి ఈ విసుగు పుట్టి లేదా మానుకొని లేదా అదిట్లా ఇదిట్లా వాళ్ళ మాదిరి ఇశ్రాయేళ్ల మాదిరి గొనిగి సనిగి, అది కాదు. ఇశ్రాయేళ్ల మాదిరి గొనుగు సనుగులు ఉంటే మనం ఏమవుతాం? వాళ్ళకి ఎట్లా గతి పట్టిందో మనకు కూడా పరిస్థితి కూడా అలాగ మనం ఆశీర్వదించి పొందలేం. కనుక దేవుడు మనకు అప్పగించింది ఆ యొక్క కోరహ కుమారులు ఎలాగ తృణీకరించారు. ఎందుకు ఇవన్నీ రాయబడ్డాయంటే ఇవన్నీ మనం నేర్చుకోవడానికి, ఇవన్నీ చూసి ఓహో ఇట్లా జరిగింది కదా, మనం ఇట్లా ఉండకూడదు, మనం ఇట్లా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికే ఇవి రాయబడ్డాయి. సరే, కోరహ కుమారుల గురించి మనం తెలుసుకున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని మనము తృప్తిగా ఉండాలి, మనము దాని విషయమై సంతోషించే వారంగా ఉండాలి, దాని విషయమై దేవుని స్తుతించే వారంగా ఉండాలి, గణపరిచే వారంగా ఉండాలి. అందులో మనం సంతోషించే వారంగా ఉంటే దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇది దేవుని యొక్క నాయకత్వాన్ని వాళ్ళు తృణీకరించారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నాయకులను వారు తృణీకరించారు. మీరేనా, మేము కూడా అన్నారు. అందుకు దేవుడు ఒప్పుకోలేదు. దానికి కొన్ని పరీక్షలు కూడా పెట్టాడు. ఆ యొక్క ధూపార్తులు తీసుకొచ్చారు. అవన్నీ ఇంకన్నీ మనం చదువుకుంటే, చరిత్ర చదువుకోండి. ఇంకా తలాకు వంశానికి ఒక కర్ర తీసుకొని వచ్చారు. ఆ కర్రలన్నీ తీసుకొస్తే అహరోను కర్ర మాత్రమే చిగురించింది. అవన్నీ మీకు తెలిసినటువంటి భాగాలే, అవన్నీ మనం చదువుకోవచ్చు. ఇంకా ఈ కాదేశు బర్నేలో ఇంకొక విషయం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఈ కాదేశు బర్నే ఎక్కడి నుంచి అంటే ఈ 13వ అధ్యాయం మొదలుకొని ఈ యొక్క 20వ అధ్యాయం 13వ వచనం వరకు అక్కడ జరిగినటువంటి సంగతులే. 14వ వచనంలో ఆ కాదేశు నుండి మళ్ళీ ఏం చేస్తారు? ప్రయాణము కొనసాగుతుంది. ఈ కాదేశులో ఇంకొక విషయం ఏం జరిగిందంటే వారికి 20వ అధ్యాయంలో ఏం జరిగింది? ఐగుప్తులో నుండి నీళ్లు తక్కువైనాయి. ఏమైనాయి? నీళ్లు లేవు. నీళ్లు లేకపోయినందున 20వ అధ్యాయం 2వ వచనం, ఆ సమాజంలోకి నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేరి. ఏందయ్యా మోషే, మామూలు ఇక్కడ తీసుకొచ్చినావు, ఇక్కడ
ఈ స్థలంలో ఏందో అంజూరపు ఆకులు, అంజూరపు పండ్లు అన్నావు, ద్రాక్ష పండ్లు అన్నావు, ద్రాక్ష పండ్లు లేవు, అంజూరపు పండ్లు లేవు, ఏమి లేవు, అసలు తాగడానికి నీళ్ళే లేవు. ఏమేమో చెప్పినావు, పాలు తేనెలో ప్రవహించే దేశము, అవిట్లా ఏమేమో చెప్పినావు. ఇటు చూస్తే ఏమీ లేవు. చూడండి, చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, స్వార్థ చెప్పేటప్పుడు ఏం చెప్తారు, అబ్బా చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంతగా ఆశీర్వదించబడతారు, అంతగా ఆశీర్వదించారు, ఒక ఉన్నతం నమ్ముకుంటేనే సాలేం వాడు కలెక్టర్ అయిపోతాడు అన్నట్లుగా అనుకుంటారు. అది కాదు. దేవుడు ప్రతి మనిషిలో ఒక సంకల్పాన్ని, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవుడు అయితే తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడువని ఎడబాయినటువంటి దేవుడు. అయితే ఆయనకు నమ్మకంగా ఉంటే ఇరుకులో విషాద కలిగించి ప్రతి విషయంలో మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. ఆయన తోడుగా ఉంటే భయం అవసరం లేదు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు ముందుగా నడుస్తాడు. పరిస్థితులన్నీ చక్కగా చేస్తాడు. ఈదుప తలుపులను పగలగొడతాడు, ఇతర గడియలను విడగొడతాడు, మార్గాన్ని సరళం చేస్తాడు. సరే, ఇక్కడ ప్రజలు మోషే అహరోనుకు విరోధముగా పోగయ్యారు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే తిరిగి తన మహిమ చూపించాలనుకున్నాడు. మోషే అహరోను పిలిచాడు, ఇశ్రాయేలు సమాజం అంతటి పిలిచండి, ఆ బండ దగ్గరికి రండి, అక్కడ నేను మీతో మాట్లాడతాను. ఆ బండతో మాట్లాడితే ఆ బండలో నుండి నీరు వస్తాయని చెప్పాడు మోషే భక్తునికి. అయితే ఇక మోషే భక్తుడు తట్టుకోలేకపోయాడు. వీళ్ళు చేసిన పనులన్నీ చూసినప్పుడు ఆయనలో కూడా ఒక విధమైనటువంటి పరిస్థితి. చాలాసార్లు వాళ్ళ పక్షంలో దేవునికి అడ్డుపడ్డాడు. మోషే తప్పుకో అంటే, లేదు ప్రభా. ఈ ఒక సందర్భంలో అన్నాడు, వీళ్ళను క్షమించిదివా క్షమించు, లేకపోతే నా పేరు కూడా ఆ జీవగ్రంథం నుంచి కొట్టే ప్రభా అన్నాడు. అంతగా ప్రజల పక్షంలో ఉన్నాడు. అయితే కాలం గడిచే కొద్దీ ఈయన ఏమంటున్నాడంటే, ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ఏంది ప్రతిసారినా గనుగులు సనుగులు విరోధముగా పోగాడం ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు. ద్రోహులారా, మీకోసం మేము బండ్ల నుంచి నీళ్లు తెప్పియాలా, మాకు విరోధంగా పోగయ్యారు, మాకు విరోధంగా సమాజం అంతటినీ సమకూర్చారు, మీకోసం మేము బండ్ల నుంచి నీళ్లు తెప్పియాలనా, దాహం అయితే నీళ్లు తెప్పియాలనా అని ఒక మాట అన్నాడు. అయితే ప్రభు ఆ మాటను కూడా సహించలేదు. కనుక ఈ కాదేశులో మిరియాము చనిపోయింది, అక్కడే పాతిపెట్టబడింది. ఇక కాదేశు దాటినాక హోరు అనేటువంటి ప్రాంతంలో అహరోను కూడా చనిపోయాడు. ఇంకా ఆ తర్వాత మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ పల్లవ ప్రాంతంలో ఒక నెబో శిఖరాన్ని పైకి దేవుడు మోషే భక్తుని తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి చూపించాడు, ఇదిగో నేను చెప్పినటువంటి ఈ దేశం, పాలు తెల్ల ప్రవహించే దేశం, ఇదంతా చూడు. కళ్ళారా చూశాడు. ఇదంతా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఏ దేశానికైతే తాను ప్రజలను తోడుకొని వస్తున్నాడో ఆ దేశాన్ని అంతటిని చూపించాడు. చూపించి, నువ్వు అక్కడ చూస్తావు కానీ నువ్వు అక్కడవి ప్రవేశించలేవు అన్నాడు. ఆ నెబో శిఖరం దిగి అక్కడ ఆ లోయలో ఆ మోషే భక్తుడు కూడా చనిపోయాడు. తర్వాత ఆ యెహోషువ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. కనుక ఇదంతా మనం గమనిస్తూ వచ్చినప్పుడు మనం ఈ కాదేశు బర్నేయ అనే ప్రాంతంలో దేవుడు ఒక తీర్పు అనేది కూడా జరిగింది. ఇదొక టెస్టింగ్ ప్లేస్, ఒక పరీక్ష అనేది జరుగుతూ వచ్చింది. ఈ పరీక్షలో ప్రజలు దేవునికి విశ్వాసాన్ని కోల్పోయారు, ఇంకా దేవునికి తిరగబడ్డారు. దేవుని ఒక వర్తమానం చెప్పేటువంటి ఆ ప్రజలను చంపడానికి కూడా సిద్ధపడ్డారు. దేవుడు వారిని క్షమించాడు, కానీ ఈ అవిధేయతకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందారు. దేవుడు క్షమించాడు, కానీ ఆ అవిధేయతకు ప్రతిఫలాన్ని వాళ్ళు పొందారు. అలాగే దావీదు జీవితంలో కూడా జరిగింది. దావీదు జీవితంలో బెత్షెబా విషయంలో దేవుడు ఆ పాపాన్ని క్షమించాడు, కానీ ఆ పిల్లవాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కనుక ఆ బిడ్డ చనిపోయింది. కనుక అక్కడికి మనం గమనించినట్లయితే, మనం హృదయపూర్వకంగా పాపం చేస్తే, సాహసించి పాపం చేస్తే దేవుడు పాపాన్ని ఒకవేళ క్షమిస్తాడేమో, కానీ మనం చేసినటువంటి ఆ యొక్క అవిధేయతకు, ఆ యొక్క పనికి ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉందాం విశ్వాస జీవితంలో. ఇక రేపు వారం యోర్దాను ఎలాగా దాటారో అది అక్కడ చూసుకుందాం. ఆ తర్వాత యోర్దాను దాటిన తర్వాత ప్రజలు కానాన్లోకి ప్రవేశిస్తారు. ఇంతటితో కానాన్ యాత్ర పూర్తవుతుంది. ఇంకా చాలా విషయాలు మధ్యలో జరిగాయి, కానీ అవన్నీ మనము ఒకవేళ చూసుకోలేకపోయినప్పటికీ మీరు కూడా ఈ చరిత్ర మీరు ధ్యానించవచ్చు. ఎన్నో ఆత్మీయమైన సంగతులు, సత్యాలు మనం గ్రహించుకోగలుగుతాం. దయగల దేవుడి లేఖన భాగాన్ని దీవించునుగా.
మనకు శుక్రవారము 8 గంటలకు నుండి 12 గంటల వరకు హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ప్రకటించాము ఆదివారము, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. మరి శుక్రవారము ఆ దినం మనకు సంఘ ప్రార్థన అయితే. రేపు వచ్చే శుక్రవారం 25వ తేదీ హాఫ్ నైట్ ప్రేయర్. రండి, బాగా ప్రార్థించేవారు అందరూ కూడా అది మనం అన్ని విషయాలు అందరి కొరకై మనం విజ్ఞాపన చేస్తాం. గుర్తుపెట్టుకోండి, 8 గంటలకే మనం కూడికను ప్రారంభించి కరెక్ట్గా 12కు మనం ముగిస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి, వందనాలు. ఇంతవరకు ప్రభా నీ దాసుని వరపరిచి మీరు ఇచ్చిన లేఖన బాలు బట్టి వందనం చెల్లిస్తున్నాం. సంఖ్యాకాండంలో ప్రభా మరి ఆనాడు మా పితరులు ప్రభా మీరెన్ని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పటికీ వారు నీకు వ్యతిరేకులుగా ఉంటొచ్చారు, తిరుగుబాటు చేసిన వారుగా ఉంటొచ్చారు, సాహసించి పాపం చేసిన వారుగా ఉంటొచ్చారు. ప్రభా నీ కోపము రగులుతూ వచ్చింది ప్రభా. మరి అలాగా అవిధేయులైన వారు కోరహు వాళ్ళు కూడా ఎంత నష్టపోయారు ప్రభా. ఇవన్నీ కూడా మీరు మాకు బయలుపరుస్తూ వచ్చారు. మేము నీ ఉగ్రత కిందికి ఉండకుండా మేము నీ దయ కింద, నీ కరుణా కటాక్షం కింద ఉండినట్లు చేయండి. మా యాత్రలో కూడా ప్రభా మేము అన్నట్టు మా పితరుల వల్లే మేము ఎప్పటికీ మోసపోకుండా ప్రభా, నష్టపోకుండా సాతాను సంతోషపరిచేవారుగా ఉండకుండా నిన్ను సంతోషపరిచేటువంటి జీవితం కలిగి ఉండినట్లు చేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, బలపరచండి. మా పనులన్నీ కూడా ఆశ్రయించండి, నిశ్చితానుసారంగా జరిగించండి. నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా. నీ ఇంటిలో మాకు అప్పగించిన బాధ్యతలు అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చినప్పుడు ఎవరెవరికి ఏ పనులు అప్పగించబడ్డాయో అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడినప్పుడు వాటికి ప్రతిఫలం ఇస్తావు, వాటికి జీతం ఇస్తావు ప్రభా. మేమిచ్చే జీతము అది ఈ లోకం మట్టుకే, అది తాత్కాలికమైనది, అది ఒక దినాన నశిస్తుంది. అయితే నీవు శాశ్వతమైనటువంటి ప్రతిఫలం, స్థిరమైనటువంటి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నీకు వందనం చెల్లిస్తున్నాం. మరి మాటలు మా హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి నడుచుకుంటకు సాయం చేయండి. నీకే మహిమ ఆరోపిస్తూ వెళ్తున్నారు బిడ్డలు, క్షేమంగా ఇల్లు చేరినట్లు చేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. మళ్ళీ ప్రార్థన చేస్తాం. వసంతమ్మ వాళ్ళ భర్త రవి కంటి ఆపరేషన్ జరిగింది, దాని కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమలో మా తండ్రి, మరొకసారి ప్రార్థిస్తున్నాం. రవి కొరకై ప్రార్థిస్తున్నాం. ఆపరేషన్ అయింది, ఆ గాయాన్ని మీరు మాన్పి ఆరోగ్యం దయచేయండి. సువార్తమ్మ కొరకు, ఎలిజబెత్ అమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కొండమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఎవరు రాహీల తండ్రి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఎవరు బలహీనగా ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.